హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే నానబెట్టుకున్న చికెన్ వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్న టైంలో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లు ఆవిరైపోయేంత వరకు చికెన్ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కారం పొడి, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి అయినా లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకొని కలిపేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.